పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా హైదరాబాద్లోకి గుట్కా సరఫరా మాత్రం ఆగడం లేదు. దొంగదారిలో గుట్కాను తరలిస్తూనే ఉన్నారు. రాజేంద్రనగర్లో అర్ధరాత్రి శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఇందులో అక్రమంగా తరలిస్తున్న 13,50,000 విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి దీన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. బోకరని పోలీసులు అరెస్టు చేయగా ముగ్గురు పరారయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, పోలీసులు ఎంత విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు? ఎంతమందిని అదుపులోనికి తీసుకున్నారు? ప్రసాద్, గుట్కాకి సంబంధించి తెలంగాణలో పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుండి మాత్రం అక్రమంగా తీసుకొని వస్తున్న వ్యాపారస్తులు పోలీసుల కళ్ళు కప్పి వీటిని నిత్యం హైదరాబాద్ కు అర్ధరాత్రి పూట లారీలలో తీసుకొని వస్తున్నారు. దీనికి సంబంధించి పక్కా సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ టీము శంషాబాద్ లో దాడులు చేయడం జరిగింది. కర్ణాటక నుండి ఐచర్ అనే ఒక వాహనము, లారీ లాంటి వాహనం అది, దాంతో తీసుకుని వస్తున్నారు. ఆరంగర్ చౌరస్తాలో పక్కా సమాచారం అందుకున్న తర్వాత అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ కంటైనర్ ని పట్టుకోవడం జరిగింది. అందులో సుమారు 13,50,000 పైగా కూడా గుట్కాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గుట్కాని కర్ణాటకలోని బీదర్ నుండి తీసుకొని వస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అందులో ఒకరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముగ్గురు మాత్రం పరారీలో ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఎంతకాలంగా వీరు ఈ గుట్కాని హైదరాబాద్ తీసుకొని వస్తున్నారు అన్న దానికి సంబంధించి ప్రస్తుతం అరెస్ట్ చేసిన వ్యక్తిని ఒకవైపు విచారిస్తున్నారు. అలాగే రాజేంద్రనగర్ పోలీసులకు ఎస్ఓటీ టీం ఈ అరెస్ట్ చేసిన వ్యక్తితో పాటు కంటైనర్ ని కూడా అప్పగించడం జరిగింది. అలాగే పరారీలో ఉన్న ముగ్గురు ఎవరు, వాళ్ళు కర్ణాటక చెందిన వాళ్ళ లేకపోతే తెలంగాణకు చెందిన వాళ్ళ అన్న కోణంలో ప్రస్తుతం అరెస్ట్ అయిన వ్యక్తిని విచారిస్తున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.